అయిపోయింది. థ్యాంక్ యూ. నిజానికి ఈ చీరలో చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. పొగిడినందుకు, అలాగే నాకు ఆ లేపనం చేసిచ్చినందుకు కూడా. చాలా బాగా తగ్గింది నాకు. చూడండి, మచ్చలు కూడా పడలేదు. నెంబర్ 1 తెలివైన ఆడది ఆ కొత్త కోడలు. మెల్లమెల్లగా తను మీ నాన్నగారిని తన వైపుకు తిప్పుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్త కోడలు అందంగా కనిపించాలనుకుంటుంది. నాన్నగారు తనను మెచ్చుకోవాలనుకుంటుందేమో. కానీ అలా ఎప్పటికీ జరగనివ్వను నేను. ఈవిడ మా అమ్మలాగా అందంగా కనిపించడానికి వీల్లేదు. నువ్వెలాగైతే ఆలోచించావో అలాగే జరిగితే అప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది. ముందుగా శివకి తన మీదున్న నమ్మకాన్ని మనం తగ్గించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తనలో అపరాధ భావాన్ని మేల్కొల్పాలి. ఈ గ్రామస్తులందరికీ కూడా శివ మాటంటే శిలాశాసనం అనుకుంటున్నారు. కానీ శివకి తన మీద తనకేదైతే నమ్మకం ఉందో అది నా దృష్టిలో చాలా ప్రమాదకరమైంది. ఒక్కసారి నమ్మకాన్ని మనం తుడిచేశామంటే అప్పుడు అర్థం చేసుకో, మన గెలుపు సులభమైపోతుంది. అలాగే జరుగుతుందమ్మా. నువ్విక నిశ్చింతగా ఉండొచ్చు. ఈసారి ఖచ్చితంగా ఎలాంటి గందరగోళం జరగనివ్వను. ఈవిడెప్పుడైతే ఇటువైపు నుండి వెళ్తుందో అప్పుడు ఈ చల్లటి నీళ్లు తన మీద పూర్తిగా వెలిగిపోతాయి. అప్పుడు తన మేకప్ మొత్తం పోతుంది. నాన్నగారికి కూడా అసలు తను నచ్చదు. ఈ సామాన్లన్నింటినీ బండిలో పెట్టించండి మీరు. ప్రతాప్, ఏంటమ్మా? పగిడి ఆచారానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకో. ఏది మర్చిపోవద్దు. కావలసిన సామాన్లన్నీ తీసుకెళ్తానమ్మా. ఏది మర్చిపోలేదు. సరేగా మీరు బయలుదేరండి మరి. ఆలస్యం అవుతుంది. అక్కడికి ఈ పాటికి అందరూ వచ్చేసి ఉండుంటారు. బయలుదేరండి. పైగా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సింది కదా. మీరు వెళ్తూ ఉండండి, మేము వెనకాల వచ్చేస్తాం. వెళ్ళండి. పద ప్రతాప్. అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? అరే వా వదినా, మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఎవ్వరి దిష్టి తగలకుండా ఉండాలి మీకు. నీకందర్నీ పొగడటమే అలవాటైపోయిందక్క. వదిన లిప్స్టిక్ రంగు చూసావా? బాగా పాలిపోయినట్టుంది అది. వదినా, మీరు ఈ చీరకు తగ్గట్టు డార్క్ కలర్ లిప్స్టిక్ వేసుకోవాల్సింది. అప్పుడు బాగుండేవారు. ఈ అశ్విని ఏదేదో వాగుతూ ఉంటుంది, పట్టించుకోక. ఆయమ్మా, శివ బండిలో ఆవుపేడ పెట్టించారా లేదా? పూజకు అవసరం అవుతుంది కదా. ఎక్కడుంది ఆయమ్మా? సామాన్లు తీసుకుని బయటికెళ్లారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వద్దొద్దు, చూడు, నువ్వే పేడని తీసుకెళ్ళు. ఇప్పుడు మన దగ్గర సమయం కూడా లేదు కదమ్మా. మఠానికి కూడా త్వరగా వెళ్ళాలి మనం. పద, త్వరగా తీసుకురా, వెళ్ళు. అలాగే. ఇప్పుడు భలే ఉంటుందిలే. బయటికెళ్ళాలంటే తన వాకిట్లో నుండే కదా వెళ్లాల్సి ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు గంగక్క అత్తయ్య గారి మీద కూడా తన మాయలను ప్రయోగించడం మొదలు పెట్టేసిందన్నమాట. కానీ నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. ఆ పెడ నేను తీసుకెళ్తానే, అది ఎక్కడుందో మీకు తెలియదు కదా.
అరే ఏమైంది అమ్మా జ్యోతి? అరే ఏమైందమ్మా? ఎలా జరిగింది ఇదంతా? అసలు ఎవరు చేశారు? అరే జ్యోతి వదిన, నువ్వు పూర్తిగా తడిసిపోయావు. మీ మేకప్ మొత్తం పోయింది. వెళ్ళండి, బట్టలు మార్చుకోండి వదిన. వెళ్ళండి వెళ్ళండి. గంట సేపు మేకప్ చేసుకున్నా నేను. ఎంత అందంగా తయారయ్యారు, కానీ నన్ను ఇలా ఎవరు చేశారో తెలియట్లేదే. రాధిక, రాధిక ఆగు, నేను నీతో మాట్లాడాలి. రాధిక, తలుపు తెరు. వెళ్ళండి, వెళ్ళి బట్టలు మార్చుకోండి, లేదంటే జలుబు చేస్తుంది. అరే ఒకవేళ ఈ విధోపన్న రాధికన చేసిందంటే అప్పుడు నేను తన్ని ఖచ్చితంగా వదలను. చాలా అల్లరి చేస్తోంది పిల్ల. పిలవండి పిలవండి దాన్ని. అయ్యో అమ్మా, కాస్త శాంతించు. ఇప్పుడు మనకి ఇలాంటి వాటికి సమయం లేదు. ఇప్పటికే మనకి చాలా ఆలస్యం అయిపోయింది కదమ్మా. ఇప్పుడు జ్యోతి వదిన తయారై వచ్చిందంటే మనం వెంటనే బయలుదేరిపోవాలి. సరే కానీ నువ్వు తనకి చెప్పు, త్వరగా తయారై రావాలి అని. ఆలస్యం అయ్యో అయిపోతుంది అమ్మా, మనకి. శాంతించు. జ్యోతి, నువ్వు వెళ్ళి వదిన చెప్పు. వచ్చేస్తుందిలే. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు. నేనేం చేయలేదు. అబద్ధం చెప్పుకో. నిజంగా నువ్వేం చెయ్యకపోతే అక్కడి నుండి ఎందుకు పారిపోయొచ్చా? నేను పిలుస్తుంటే కూడా ఎందుకు ఆగలేదు? ముందేమో పలావ్లో కారం వేశావు, ఇప్పుడు ఇది. చాలా తప్పు చేస్తున్నావు రాధిక. మీ నాన్నగారు నీకు నచ్చ చెప్పారు కదా, మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదని. మీ నాన్నగారు ఇంతకు ముందు చెప్పారు కదా నీకు. ఒకవేళ నువ్వు చేసిన ఈ పని గురించి మీ నాన్నగారికి తెలిస్తే? అయితే ఏమవుతుంది? బెదిరిస్తున్నావా నన్ను? నా గురించి నాన్నగారికి కంప్లైంట్ ఇస్తావా? నేను అలా ఏమి చేయాలనుకోవడం లేదు రాధిక. నేను నీకు చెప్తున్నానంతే, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని. చూడు, సరదా అయినా తమాషా అయినా ఒక లిమిట్ వరకే బాగుంటాయి. అంతకంటే ఎక్కువ చేయకూడదు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పని చేయొద్దు, ఓకే? లేదంటే వదినా, అమ్మ నిన్ను కిందికి రమ్మంటుంది. మఠానికి బయలుదేరాలిగా. మఠాధ్యక్షులు వెళ్ళిపోయాక ఈ పదవికి హక్కుదారుడు కేవలం శివయ్య బాబే అవుతాడు. గోవింద గోవింద హరి మురారి, గోవింద గోవింద రసాంగపాణి, గోవింద గోవింద ముకుంద కృష్ణ, గోవింద గోవింద నమో నమస్తే. ఓం గం గణపతే నమో నమః, ఓం గం గణపతే నమో నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందాయ నమో నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందాయ నమో నమః. గ్రామస్తులు చాలా నమ్మకం పెట్టుకున్నారు శివబాబు మీద. శివబాబు వాళ్ళ నాన్నగారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, అంతే నమ్మకం ఉంది మన శివబాబు మీద కూడా. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు గ్రామస్తులందరూ. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే మన శివబాబుకి మఠాధ్యక్షుల పదవి దక్కబోతుంది. ఇక పూజ సమాప్తమైనట్టే. ఇప్పుడు పాగా ఆచారాన్ని పూర్తి చేయాలి. మీరు శివగారి తల్లిగారే కదా, అందుకని మొదటి హక్కు మీకే ఉంటుంది. పాగా తీసుకొని శివగారికి పెట్టండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజః. ఆగండి అమ్మగారు, ఆగండి. వ్యక్తికి
ఎవరికి మఠాధ్యక్షులు అయ్యే అధికారం లేదు లేదు లేదు. ఈయన అమాయకుడైన నా కొడుకు ప్రాణాలు తీసాడు. ఏంటి? కిషోర్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు మీద ఇలాంటి నింద వేయడానికి నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను నిజమే చెప్తున్నాను అమ్మగారు. చూడండి నా కొడుకుని, మీ కళ్ళ ముందు ప్రాణం లేకుండా ఎలా పడున్నాడో మీరే చూడండి. ఈయనే వాడికి వైద్యం చేస్తూ వచ్చారు. ఈయనే మందు తయారు చేసి ఇచ్చారు. ఈ రోజు ఈయన మందు ఇచ్చాక ఉన్నట్టుండి వీడి ఆరోగ్యం బాగా పాడైపోయింది. మాకు ఏం చేయాలో తెలిసే లోపలే నా కొడుకు ప్రాణాలు వదిలేశాడమ్మా. ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను ఈరోజు మీ అబ్బాయికి ఆయుర్వేద మందు ఇచ్చాను. ఆయుర్వేద మందు వల్ల అసలు ఎలాంటి ప్రమాదం ఉండదు ఎవరికి. అవును, సరిగ్గా చెప్తున్నారు బావగారు. నేను చూస్తాను ఒకసారి. ముట్టుకోవద్దు. నువ్వే నా కొడుకు ప్రాణాలు తీసావు. ఒక హంతకుడు మఠాధ్యక్షుడు కావడానికి వీల్లేదు. నువ్వు కావడానికి వీల్లేదు. అయ్యో బాబు, బాబు. చూడండి, మీరు నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి. మీ బిడ్డ నన్ను చూడనివ్వండి, సరిగ్గా పరీక్షించనివ్వండి. ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు పడుతున్నారేమో. మా గ్రామస్తులందరినీ మీరే పూర్తిగా మోసం చేస్తున్నారు. నా బిడ్డ ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఏయ్, మాటలు కాస్త మర్యాదగా రానివ్వు. మా అన్నయ్య మీద నువ్వు అబద్ధపు నిందని ఎలా వేయగలిగావు? ఇది మీకు అబద్ధంలాగే ఉండొచ్చు, కానీ నా జీవితంలో ఇదే చాలా పెద్ద చేదు నిజం బాబు. ఈయన మా బిడ్డని నాకు దూరం చేశారు. ఇతను మఠాధ్యక్షుడు కావడానికి వీల్లేదు. ఎప్పటికీ జరగనివ్వను. నేను మీ అందరినీ చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. ఈ హంతకుడికి మాత్రం తోడుగా ఉండకండి. ఇతను మఠాధ్యక్షుడు ఎప్పటికీ కాకూడదు. అయ్యో. బాబు. ఏయ్, ఆగండి. అవును, వీడు చోటు కదా. శివ, నువ్వేంటి ఇలా చేశావు? మీ నాన్నగారి పేరుని, ఆయన గౌరవ మర్యాదల్ని ఇలా మంట గలుపుతావా నువ్వు? లేదు బాబు, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించనే లేదు. ఆ మనిషి అన్నాడని మనందరం నమ్మేసి వచ్చేసాం. ఒకసారైనా మనం చూసి ఉండాల్సింది అసలు ఆ పిల్లాడికి ఏమైందని. ఏం చేయాలి మనం చూసి? పిల్లాడు లేచొస్తాడా ఏంటి? ఇంతవరకు కుటుంబంలో ఇంత అవమానం ఎవ్వరికీ జరగని లేదు. ఏ గ్రామస్తులైతే ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నారో
వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మన మీద సందేహం ఏర్పడింది. ఈ మచ్చ ఎప్పటికీ పోయేదే కాదు. సరిగ్గా చెప్పారు అత్తయ్య గారు. తెలియడం లేదు మన కుటుంబానికి అసలు ఎవరి దిష్టి తగిలిందో ఏమిటో. అదేంటంటే కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి నేను కూడా గమనిస్తూనే ఉన్నాను అత్తయ్య. ఏదో ఒకటి తలకిందులుగా జరుగుతూ తారుమారు అవుతూనే ఉంది. ఆయమ్మా, అందరూ కేవలం వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎవరికి కూడా శివ గురించి ఆలోచన లేదు. కౌశిక్ అన్నయ్య గారు తప్ప ఎవరు ఆ మాట అనలేదు శివ అసలు అలా చేయరు అని. అంటే ఎవరికి శివ మీద అసలు నమ్మకమే లేదా? అక్కడ అందరి ముందు ఆయన తల్లి కూడా అలాగే అన్నారు, ఆయన అలా చేస్తారని అసలు ఊహించనే లేదని. అసలు కుటుంబం అంటే అర్థం ఏంటి? ఒకరికొకరు తోడుగా ఉండటం, ముఖ్యంగా కష్ట సమయంలో. కానీ ఈ కుటుంబంలో అలాంటిదేం లేదు. నీకు శివ మీద నమ్మకం ఉందా? ఆయన మఠంలో పనిచేయడం చూసిన తర్వాత పూర్తి నమ్మకం ఉంది ఆయన మీద. అయితే నువ్వు వెళ్ళి మాట్లాడి రావచ్చు కదా శివతో. నాకు తెలుసమ్మా, ఈ సమయంలో శివ ఎక్కడుంటాడు అనేది. ఎక్కడా? తన పార్వతి దగ్గర ఉంటాడు. శివకి ఈ సమయంలో ఎవరో ఒకరి తోడు కావాలి. ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడి చూడమ్మా. సరే, నేను ప్రయత్నించి చూస్తానాయమ్మా. ఈరోజు నా వల్ల ఒక చిన్న పిల్లాడి ప్రాణం పోయింది పార్వతి. నాకింకా నమ్మకం కలగడం లేదు నా వల్ల ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది అనేది. పార్వతి, నేను ఓడిపోయాను. నేను నిన్ను నిరాశపరిచాను, నాన్నగారిని నిరాశపరిచాను. అమ్మ నా మీద ఇంతవరకు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, తనను కూడా నేను నిరాశపరిచాను. మీరు ఎన్నో ఏళ్ళు ఎంతో కష్టపడిన తర్వాత గౌరవ మర్యాదలు దక్కాయి. నేను అదంతా కూడా పాడు చేశాను. గ్రామస్తులందరి ముందు నేను ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాను. లేదు పార్వతి, నాకు అర్హత లేనే లేదు. అంతా పాడు చేశాను. అంత నాశనమైపోయింది. శివబాబు గారు ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించే ఆలోచించారు. తన జీవితం అంతా మామయ్య గారిలాగా మఠం, అలాగే ఇంట్లో వాళ్ళ కోసం సమర్పించేసుకున్నారు. రాత్రి పగలు అని అందరికీ సేవలు చేశారు. తన ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించలేదు. కానీ ఈరోజు ఆయనకిలా. నిన్న రాత్రి ఏదో ఫోన్ వచ్చింది, బాబుకి ఒంట్లో బాలేదు అని. శివబాబు గారు ఏమీ ఆలోచించకుండా అదే సమయం మఠానికి బయలుదేరి వెళ్ళారు తనకి వైద్యం చేయడానికి. కానీ ఆయన ఆయుర్వేదం మందు వల్ల ఒకరి ప్రాణం పోయిందంటే విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రంగా ఉండడం కాదమ్మా గంగా, అసంభవం. అరే, శివబాబు గారు ఇచ్చే మందైతే మంత్రంలాగా పనిచేస్తుంది అందరికీ. అమృతంలా ఉంటుంది ఆయన ఇచ్చే మందు. అది కాకుండా ఆయుర్వేద మందు ఎవరికీ ఎలాంటి నష్టమూ కలిగించదు కదా. ఈ రోజు వరకు ఎంతమందికైతే శివబాబు గారు పాలల్లో కలిపి మందు తాగించారో వాళ్ళందరి రోగాలు చిటికలో మాయమైపోయాయి తెలుసా మీకు? ఇప్పుడు మాత్రమేనా? కౌశికన్య, ఎందులో కల్పిస్తారు ఆయన మందుని? పాలల్లో. శివబాబు గారు ఎప్పుడు మందుని పాలల్లోనే కల్పిస్తుంటారు అందరికీ. రోజు వాళ్ళ పాలలో మందులు కల్పిస్తున్నారు. చాలా చేదుగా ఉంటుంది తెలుసా? అందుకే నేను రోజు పాలని ఇక్కడ ఉంపేస్తాను. ఏదో గందరగోళం ఉంది. కౌశికన్నయ్య, నేను ఒకసారి మఠానికి వెళ్ళి రావచ్చా? ఇప్పుడా? ఈ సమయంలోనా? లేదు. అంటే అనుమతి లేకుండా ఇంటి కోడలు బయటికి వెళ్ళకూడదు కదా. అదీ కాకుండా బయట కాపలా వాళ్ళు మిమ్మల్ని వెళ్ళనివ్వరు. ఇంతకీ అసలు విషయం ఏంటి? లేదు, నేను ఊరికే అడిగాను. ఇప్పుడు నేను రేపు ఉదయం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
నేనేదో ఒకటి చేసి శివ పరువుని కాపాడాలి.